నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. జగన్ బెంగళూరు వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే పులివెందుల పర్యటనను కుదించుకుని మరి బెంగళూరు ఎందుకు వెళ్లారు? జగన్ బెంగళూరులో ఏం చేయబోతున్నారు? అక్కడ ఆయన ఎవరితో కలిశారు? ఏం చర్చలు జరిపారు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల జగన్ పులివెందులు వెళ్లారు. అక్కడ పార్టీ శ్రేణులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. అయితే చేసిన పనులకు బిల్లులు అడుగుతుండడంతో ఆయన బెంగళూరు వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ వేరే మ్యాటర్ ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్తో చర్చించేందుకే జగన్ బెంగళూరు వెళ్ళినట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ రాజకీయ భవితవ్యం కూడా అంత ఈజీ కాదు. ఒకవైపు తనపై ఉన్న అక్రమాస్తుల కేసులు, ఇంకోవైపు గత 5 ఏళ్లుగా తన పాలనా వైఫల్యాలు, అడ్డగోలు నిర్ణయాలపై చంద్రబాబు సర్కార్ గట్టిగానే ఉక్కుపాదం మోపుతోంది. జగన్ కూడా ఇది గ్రహించారు. తనను తప్పకుండా ఇబ్బంది పెడతారని కూడా చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు జాతీయ పార్టీల అవసరం జగన్కు ఉంది. అందుకే కేంద్ర పెద్దలతో సఖ్యతగా వ్యవహరించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. బీజేపీ అడిగిందే తడవుగా స్పీకర్ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతు తెలిపారు జగన్. అయితే కేంద్రంలో ఇప్పుడు టీడీపీ కీలకంగా మారడంతో చంద్రబాబు వేసే అడుగులను బట్టి వ్యూహం మార్చాలని జగన్ భావిస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ విస్తరిస్తే ప్రధానంగా నష్టం జరిగింది వైసీపీకే. వైసీపీ సీనియర్లంతా కాంగ్రెస్ పార్టీ బాట పట్టడం ఖాయం. అందుకే ముందు జాగ్రత్తగా డీకే శివకుమార్తో జగన్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరి అవసరమైతే వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని, తనకు ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత తీసుకోవాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇదే అనుమానం వ్యక్తం చేశారు. తప్పకుండా వైసీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని జోషిన్ చెప్పారు. కొద్ది రోజుల క్రిందటే వైసీపీ లాంటి పార్టీలను పిల్ల కాలువలతో పోల్చారు షర్మిల. ఎప్పటికైనా సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో పిల్ల కాలువలు చేరడం ఖాయమని వ్యాఖ్యానించారు. అటు జగన్ పులివెందుల నుంచి హఠాత్తుగా బెంగళూరు వెళ్లడంతోనే ఈ ప్రచారం ప్రారంభమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీని కాపాడుకోవడం జగన్ ముందున్న కర్తవ్యం. అయితే పాత కేసులు తెరపైకి వస్తే పరిస్థితి ఏంటన్నది జగన్కు తెలియడం లేదు. పార్టీని నడిపించేవారు కూడా లేరు. ఇటువంటి తరుణంలో పార్టీని విలీనం చేయడం మేలైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి వాస్తవాలేంటో తెలియాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.